గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మాత్రం ప్రతిసారి ఒక్కోసారి నిజంగా కొద్దిగా వింతగా అనిపిస్తా ఉంటదనమాట ఆయన మాట్లాడే మాటలు. ఎందుకంటే అసలు మనకి ఎక్కడా లేని మాటలన్నీ తీసుకొచ్చి మాట్లాడుతా ఉంటారు. ఆయన ఒక్కోసారి చెప్తా ఉంటారనమాట. రాష్ట్రం విడిపోయినప్పుడు నేను 2 రోజులు అన్నం తినలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు నన్ను ఎంతోమంది ఎన్నో మాటలన్నారు. నేను అన్నీ భరించాను. మా అన్న పార్టీ అమ్మేసుకున్నప్పుడు లేకపోతే పార్టీని కాంగ్రెస్‌లో మెర్జ్ చేసినప్పుడు అందరూ నన్ను ఎన్నో మాటలన్నారు. నేను పడ్డాను అంటారు. అలాగే ఈరోజు గూడా తెలుగుదేశం బీజేపీ, జనసేన పొత్తు కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను ఎంతోమంది చేత ఎన్నో మాటలు అనిపించుకున్నాను. కొంతమంది దగ్గర నుంచి చేత్కారాలు పొందాను. అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఈయన పొత్తు కోసం ఈయన ప్రయత్నించడం ఎందుకు సార్ నాకర్థం కాదు. ఈయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. పొత్తు పెట్టుకున్నారు. ఈయనకి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టించాలన్న తాపత్రయం ఏంటి? ఇయన్నీ చూస్తుంటే నాకు ఒకటనిపిస్తుంది సార్. ఈయన ప్రతి దాంట్లో ఒకటి సింపతి కార్డ్ ఒకటి ప్లే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే నేనొక్కడినే అంటుంటారో నేనొక్కడిని ఈళ్ళందరూ ఉన్నారు నాకు వ్యతిరేకంగా, నాకు మీరే అనడానికి ప్రజలను గనక ఎలా అయితే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారో, పవన్ కళ్యాణ్ కూడా ప్రతిసారి ఇదే సింపతి కార్డ్ ప్లే చేస్తాడు. నాకు పవన్ కళ్యాణ్ మాటలకి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చాలా పెద్ద తేడా కనపడదనమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ అంతే. ఆయనదొక కైండ్ ఆఫ్ అయితే ఈయనది ఇంకో కైండ్ అంతే తప్ప, నాకు అందులో సిన్సియారిటీ కనపడదు. అది మేబీ కొంతమంది వీక్షకులు ఇప్పుడు నన్ను కామెంట్ చేయొచ్చు. అంటే జనసేన, తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కదా! నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావని. మీరు పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ గురించి, వాళ్ళ క్యారెక్టర్‌ల గురించి నాకున్న అభిప్రాయాలు గాని, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు గాని మేము వ్యక్తపరచకుండా ఉండం. అలాగే ఈయన ప్రతిసారి చెప్తా ఉంటాడనమాట. నేను బీజేపీతో పొత్తులో ఉన్నా అంటారు. ఓ పక్కన తెలుగుదేశంతో పొత్తులో ఉంటా అంటారు. అసలు వీళ్ళంతా గూడా ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్‌గా గూడా మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఈయనకి బి బీజేపీ ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా? నువ్వు తెలుగుదేశంతో మాతో పొత్తు పెట్టించు అని బీజేపీ డైరెక్షన్ ఇచ్చిందా? బీజేపీ డైరెక్షన్ ఇవ్వకపోతే ఈయనంత తాపత్రయపడాల్సిన అవసరం ఏముంది? నాకెందుకో చూస్తుంటే దీని ఎనకాల స్కెచ్ అంతా గూడా ఈయన పొత్తు పెట్టుకోవడం గాదు. బీజేపీ వాళ్ళకి క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఒకప్పుడు అన్నారు గుర్తుందా సార్? నేను బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నాను. వాళ్ళు ఇవ్వట్లేదు ఇంకా నాకు అని. అవును. మేబీ తర్వాత ఆళ్ళకి రోడ్ మ్యాప్ ఇచ్చినట్టుంది. బాబు నువ్వు చేయాల్సిన పని ఇది, ఇది, ఇది. నువ్వయి చెయ్యి అని. అందుకని దానికోసమే ఆయన తాపత్రయపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? యాక్చువల్‌గా ఇక్కడ 2 అంశాలున్నాయండి. హుహు. బీజేపీ మీరన్నట్టుగా బీజేపీ రోడ్ మ్యాపు ఈ టీడీపీతో పొత్తు హ్మ్. అనేది ఒకటి ఉండొచ్చు. రెండోది 10 సంవత్సరాల ఈ జనసేన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ చతికిల పడిపోయాడు. హుహు. ఒక్కసారి గూడా అసెంబ్లీ‌కి వెళ్ళలేకపోయాడు. ఈసారన్నా వెళ్ళాలి అనే గట్టి నిర్ణయం ఉండటం మూలాన దానికోసం ఎంతకైనా తెగించేశాడు అనేది రెండో అంశం. ఈ పార్టీని చూడండి, పార్టీని నడపటానికి 10 సంవత్సరాల్లో పార్టీని నిర్మాణం జేసుకోవటంలో గాని, పార్టీని బలోపేతం జేసుకోవటంలో గాని ఆయన ఒక్క పర్సెంట్ కూడా దాంట్లో సక్సెస్ కాలేదు. ఇంకా పార్టీలో మాట్లాడాలి అనంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏది నాదెళ్ల మనోహర్ వచ్చిన తర్వాత రెండో వ్యక్తిగా నాదెళ్ల మనోహర్ కనిపిస్తున్నారు తప్ప మిగతా ఎవరు లేరు. ఆ పార్టీ నుంచి. ఆ పార్టీ నుంచి ఒక్క క్యాండిడేట్ కూడా బలమైన క్యాండిడేట్ లేడు. ఖచ్చితమైన రాజకీయాలు చేసే క్యాండిడేట్‌లు ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీలో లేరు. అది మాత్రం వాస్తవం. దానికోసం పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన పొత్తుని ఖరారు చేసుకున్నాడు. అది కూడా చంద్రబాబు నాయుడు ఈ ఈ అటు ఇటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎళ్లి ఆయన్ని ఒప్పించుకొని వచ్చాడు అనేది నా అనుమానం. లేకపోతే ఎవరైనా సరే ఆ నాయకుడు బయటకొచ్చేదాకా ఆగి, ఆళ్ళతో కలిసి ఏ ఏదైనా ఒక ఇంట్లోనో, మరొక చోటో, ఎక్కడో వేరే పార్టీ ఆఫీసుల్లోనో, ఇద్దరు కలుసుకున్న ప్రదేశంలోనో పొత్తనం చేస్తారు. పొత్తుకి మరి చంద్రబాబు నాయుడు ఏడి? ఆఫ్‌కోర్స్ ఒక పక్కన బాలకృష్ణ ఉన్నాడు. మరో పక్కన లోకేష్ ఉన్నాడు. కాదంటం లేదు నేను. కానీ ఉండాల్సిన వ్యక్తి వాళ్ళు కాదు కదా! ఉండాల్సిన హ్మ్. వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని మీరు పొత్తనం చేసుంటే బాగుండేది. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు గాకుండా మరొక చోట జనసేన పార్టీ ఆఫీసులో గావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీసులో గావచ్చు. 2 మంగళగిరిలోనే ఉన్నాయి. అక్కడ పెట్టున్నా గూడా మేము ఒకంత యాక్సెప్ట్ చేసుండేవాళ్ళం. ఇది హ్మ్. చంద్రబాబు నాయుడిని ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టేసి పొత్తు ఈయన కావాలని తగిలించుకున్నాడు. ఆ లిటరల్‌గా తగిలి చంద్రబాబుని లాక్ చేశారు. పొత్తులో తెలుగుదేశాన్ని అవకాశాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం చెప్పకుండా ఈళ్ళే బయటకొచ్చేసి పొత్తు అనౌన్స్ చేసేసి లాక్ చేసేసారన్నమాట. లాక్ చేసేశారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ చంద్రబాబు నాయుడు కూడా ఏమంత చిన్న పిల్లాడేం గాదు. వీళ్ళు లాక్ చేస్తే లాక్ అయిపోవటానికి. చాలా రోజులుగా ఆయన గూడా పొత్తు ఉంటే బాగుండు అనే అంశంలోనే ఆయన గూడా ఆలోచిస్తా ఉన్నాడు. అటు బీజేపీతోనైనా, ఇటు పవన్ కళ్యాణ్‌తోనైనా. అందుకనేగా పవన్ కళ్యాణ్‌ని విశాఖపట్నంలో
పోలీసులు అడ్డగించారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు అనగానే ఈయన పరామర్శించడానికి ఫోన్ చేసింది చంద్రబాబు నాయుడు కూడా. అందుకని ఆయన కూడా సమ్ముఖంగానే ఉన్నట్టుగానే తెలుసుకోవాలి గానీ, పొత్తు అనౌన్స్ జరిగే పద్ధతి మాత్రం అది కాదు నాకు తెలిసి. ఇకపోతే ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మనం చూసాం. ఒక ఉపోద్ఘాతం, పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చాడు. ఎన్నో అవమానాలు పడ్డాను. ఆహ్, ఢిల్లీ వెళ్లి అక్కడున్న జాతీయ నాయకుల చేత ఎన్నో మాటలు పడ్డాను అనంటే ఎవడు పడుకున్నాడు? అక్కడున్నదేమన్నా జా జనసేన జాతీయ పార్టీయా? అక్కడున్నది ఏమన్నా జనసేన మదర్ పార్టీయా? మీరేమన్నా జనసేన సన్ పార్టీయా? అక్కడున్న ఢిల్లీలో కూర్చున్నదేమి మీ నాన్నగారు కొణిదెల వెంకట్రావు గారేం కాదు గదా! మాటలు పడటానికి. నువ్వెవడివోయ్ అనంటే, నువ్వెవడివోయ్ అని తిరిగనే అవకాశం ఉన్న నాయకులే. అందరూ రాజకీయ నాయకులే. మాటలు పడ్డాడు అనంటే మీరన్నట్టుగా వాళ్ళకి ఈయన హామీ ఇచ్చొచ్చాడేమో. నేను పొత్తు కన్ఫర్మ్ జేపిస్తాను. మీరడిగిన సీట్లు కన్ఫర్మ్ జేపిస్తాను అని. ఇంత మాటలు మాట్లాడుకోవటానికి ఆస్కారం మళ్ళీ పవన్ కళ్యాణే ఇస్తాడు. ఎవరు పెట్టుకోమన్నారు పొత్తు? ప్రజలు అడిగారా పొత్తు? ప్రజలు తేల్చుకుంటారు. ఏ పొత్తు లేకుండా ఎవరన్నా వచ్చినా గూడా ఆ నాయకుడిని నమ్మితే ఆ నాయకుడిని ఎన్నుకొని ఆయన తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. పొత్తుతో మీరందరూ కలిసి రండి. మేము మీకే ఓట్లేస్తాం అనరు. పొత్తు మీ పార్టీలకు ఉపయోగం. ప్రజలకు కాదు. ప్రజలకు అందించేది మాత్రం పాలనే. జగన్మోహన్ రెడ్డి ఉంటే అది ఒక దుష్ట పాలన అవుతుంది అని అనుకుంటే మరొక నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు. మీరెందుకు తాపత్రయపడేది? మీ తాపత్రయం మాకేం అవసరం లేదు. ప్రజలు మేము ఓట్లేసి మేము ఎవరిని గొప్ప నాయకుడిని ఎన్నుకోవాలో ఎన్నుకుంటాం. మాకు తెలుసది. ఈ పొత్తులు ప్రజలకు ఉపయోగం లేని పని. మీ పార్టీలకు మాత్రమే ఉపకరించే పని. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చి మా నడ్డి విరగ్గొడతాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటారు. జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించుకోవాల్సింది ఎవరు? మేమే. మేము ఓట్లు ఇవ్వకపోతే ఆయన ఏం గెలవడు. జగన్మోహన్ రెడ్డికి మేము ఓట్లేస్తేనే గెలిచాడు. మా నడ్డి విరగ్గొట్టాడు అనంటే మా తర్వాత మేమే ఓట్లేయటం మానేస్తాం. గొప్ప నాయకుడు ఎవరున్నారో ఆయన్ని ఎంచుకుంటాం. మీరందరూ కలిసి రమ్మని మేమేం అడగలేదే. మీరందరూ కలిసి రండి బాబు జగన్మోహన్ రెడ్డిని మనం ఓడిద్దామని ప్రజలు పిలిచారా మిమ్మల్ని? పొత్తు మీ సొంత విషయం. పొత్తు మీ పార్టీలకు సంబంధించిన అంశం. మేము కోరుకునేది మాత్రం సుస్థిరమైన ప్రభుత్వం. అక్కడ ఎవరు సీఎం అనుకుంటున్నామో వాళ్ళకే ఓటేస్తాం. ఎవరు మమ్మల్ని పరిపాలించాలనుకుంటున్నామో వాళ్ళకే ఓటేస్తాం. పొత్తు కేవలం అంటే కేవలం మీ స్వలాభం కోసం. నేను కూడా అసెంబ్లీకి వెళ్తాను. నేను కూడా మంత్రి అవుతాను. అప్పుడు చిరంజీవి ఏం చేశాడు? చిరంజీవి ఈ పని చేశాడు కాబట్టే అందరూ విమర్శించారు. మీ అన్నను విమర్శించారని మీకు అన్నం ముద్ద తెక్కకుండా, నీళ్లు తెక్కకుండా మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అనంటే, ఆ 18 సీట్లలో మీ అన్నను గెలిపించి, మీ అన్న మీద నమ్మకం పెట్టుకున్న మీ కుల నాయకులు గావచ్చు, ఈ ప్రజలు గావచ్చు, వాళ్ళెంత ఇబ్బంది పడ్డారో తిరిగెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే, మేము పీఆర్‌పీకి ఓటేస్తే అది కాంగ్రెస్ ఎందుకయిందబ్బా అని వాళ్ళెంత బాధపడ్డారు. వాళ్ళ బాధ నువ్వేం అర్థం చేసుకున్నావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వేం అర్థం చేసుకున్నావు వాళ్ళ బాధని? వాళ్ళు ఇంకా బాధపడ్డారు. అందుకనే మీరు మీ కుటుంబం అంటేనే నమ్మకం లేకుండా పోయింది. 10 సంవత్సరాలుగా మీ పార్టీని నమ్మొచ్చే పెద్ద నాయకుడు లేకుండా పోయాడు. ఈ రోజు పొత్తులో మీరెన్ని సీట్లు తీసుకున్నా సరే, ఆ సీట్లన్నీ గెలిచే సత్తా మీకుందని మీరు అనుకుంటున్నారా? గెలిపించగలిగే గొప్ప నాయకుడు మీ పార్టీలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? మాటలు చెప్పటానికేముంది, కోటలు దాటిన దాకా చెప్పొచ్చు. మేము నీతి, నిజాయితీతో మాత్రమే గెలుస్తామని. ఈ రోజు రాజకీయాలు అట్టా లేవు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే సీటుకి 50, 60 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. కనీసం మీ నియోజకవర్గంలో ఉన్న 2,00,000 ఓట్లలో 1,50,000 ఓట్లు కొనవలసిందే. ఓడిపోతానని తెలిసినా గూడా ప్రతి ఒక్కళ్ళు కొంటారు. ఇటు టీడీపీ కొంటుంది, అటు వైఎస్ఆర్‌సీపీ కొంటుంది, ఇటు కాంగ్రెస్ బలంగా ఉంటే వాళ్ళు కొనే ప్రయత్నమే చేస్తారు. మరి నువ్వు కొంటావా? నీ దగ్గర కనీసంలో కనీసం 25 కోట్లు ఖర్చు పెట్టగలిగిన నాయకుడికి ఒకడికి టికెట్ ఇగో ఈ నాయకుడు 25 కోట్లు ఖర్చు పెడతాడు టికెట్ ఇవ్వండి అని చెప్పడానికి ఒక నాయకుడు ఉన్నాడా మీకు? లేదు. నువ్వు ఖర్చు పెడతావా? 20 సీట్లు తీసుకున్నావనుకో 20, 60లో 1,200 కోట్లు ఖర్చు పెట్టే దమ్ము నీకుందా? ఎంతసేపటికి వెనకేసుకుందాం అనే ఉద్దేశమే తప్ప వేరే ఏం కనపడటం లేదు. మీ అన్నయ్య సీట్లు అమ్ముకున్నాడు అనంటే అమ్ముకున్నట్టుగానే కనపడింది మాకు ఆ రోజున. అమ్ముకున్నాడో, అమ్ముకోలేదో మీకు ఎంతైనా బాధ కలగొచ్చేమో.
అక్కడ అల్లు అరవింద్ కూర్చొని అందరికి చీటీలు రాసి అమ్ముకున్నాడు అన్నారు. అసలు ఇంతకంటే ఇప్పుడు టీవీ5లో పనిచేస్తున్నాడు మూర్తి. అంతకుముందు ఆయన మహాన్యూస్‌లో ఉండేవాడు. మీ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాడు. మీరు ఎంతెంత డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తోటి లోపల మీటింగ్‌లో కూర్చోవడానికే ఎంత చందా ఇస్తున్నారు? 20,00,000 ఇస్తున్నారా? 25,00,000 ఇస్తున్నారా? 50 ఇస్తున్నారా? క్యాష్ ఎంత? చెక్ ఎంత? మీరు ఆ రకంగా ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ స్టింగ్ ఆపరేషన్‌లో కనపడ్డాయి. వస్తూ ఉన్న లైవ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. మూర్తి మహాన్యూస్‌లోంచి బయటకి వెళ్ళిపోయాడో, గెంటి వేయబడ్డాడో. అది ఏం జరిగిందో ఈ రోజుకి దాని మీద నువ్వు సమాధానం చెప్పలేదు గానీ, స్టింగ్ ఆపరేషన్ చేశారంట. స్టింగ్ ఆపరేషన్ అని మీరు చేతులు తిప్పారు తప్ప, ఆ లోపల జరిగింది ఇదిగో ఇది. ఆ లోపల ఇదిగో ఇక్కడ 20,00,000 అని రాసుకున్న దానికి ఇదిగో మేము చందాలు తీసుకుంది ఇది. అనేది ఎవరైనా చెప్పారా బయటికి మీ పార్టీ తరపు నుంచి? మీరిప్పుడొచ్చి లాయల్టీ, నిజాయితీ దీని గురించి నేనెంతో బాధలు పడ్డాను. సినిమా డైలాగులు చెప్పటం మానేయండి. ఇవి రాజకీయాల్లోకి నేనొచ్చాను. ఈ రాజకీయపు మాటలే మాట్లాడతాను. అంత మాత్రం నేర్చుకోండి. అది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ నేర్చుకుంటాడో జనసేన ఆ రోజు బలపడుతుంది. కార్యవర్గం గూడా ఏర్పాటవుతుంది. ఇప్పటికేముంది ఈ వీడియో కింద కావాలంటే చూసుకోండి. కొన్ని వందల కామెంట్లు అమ్మ నా బూతులు తిడతా ఉంటారు. అలాంటి వెధవలు తప్ప మీ పార్టీలో ఇంకెవరు లేరు. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ నువ్వు. డెఫినిట్‌గా సార్. ఎందుకంటే మీరన్నట్టేంటంటే ఒకటి నెగెటివ్‌గా మాత్రం చాలా మంది చాలా ట్రోల్స్ చేస్తారు. చాలా కామెంట్‌లు చేస్తారు. కాకపోతే మాత్రం మనం మాట్లాడుతున్న దాంట్లో నిజమెంత ఉన్నదన్నది మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు నిజంగా మన రాష్ట్రానికి కావాల్సిందేంటంటే ఈ సింపతి డ్రామాలు ఇవి కాదు. నిజాయితీ గల నాయకులు కావాలి. కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి. అది కనపట్లేదన్నమాట వీళ్ళల్లో. ఎంతసేపటికి ప్రతిసారి అయ్యే మాటలు చెప్పుకుంటా, అయ్యే సింపతి డ్రామాలు చేసుకుంటా ఎళ్తే మాత్రం మనకు వర్కౌట్ అవ్వదు. ఒక మాట ఇందాక కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ హుహు. పొత్తులు కేవలం ఆ పార్టీల యొక్క స్వలాభం తప్ప ప్రజల కోసం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏ నాయకుడిని ఎప్పుడు ఎన్నుకోవాలో వాళ్ళకి కరెక్ట్‌గా తెలుసు. ఆ నాయకుడు బాగా లేకపోతే 5 సంవత్సరాలు పంటి బిగువున దాన్ని భరించి 5 సంవత్సరాల తర్వాత ఎంత బుద్ధి చెప్పాలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇది జరుగుతూ వచ్చేదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికేం ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏమి లేదు. ఇక్కడ కూడా బోలెడన్ని సార్లు జరిగినాయి. ఎన్టీ రామారావు 18 నెలల్లోనే ఎలాగా సీఎం అయ్యాడో అందరికీ తెలిసి ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన దురాఘాతాలన్నిటిని ఎదుర్కొనటానికి ఒంటరిగా ఎన్టీ రామారావు వచ్చినా గెలిపించుకున్నాం. ఆ తరువాత అదే ఎన్టీ రామారావుని ఓడించి పక్కన కూర్చోబెట్టాం. మీ పార్టీలు పొత్తులు పెట్టుకోవటం అనేది కేవలం అంటే కేవలం మీ పార్టీల స్వలాభం తప్ప ఎందులో ప్రజా ప్రయోజనార్థం ఏమి లేదు. అది గుర్తుపెట్టుకోండి. యాహ్! థాంక్ యూ సార్. డెఫినిట్‌గా. ఎందుకంటే ఇప్పుడు పొత్తులు మాత్రం నిజంగా ఈళ్ళంతా ఏంటంటే ఎంతసేపటికి జగన్‌ని ఒక బూచిలా చూపించి ఒక పొత్తు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకి దానివల్ల ఏం లాభం అన్నది చెప్పట్లేదన్నమాట. ఈ ఇంకొకటి పొత్తుల్లో కూడా ఏంటంటే ఇక్కడ బీజేపీ తోటే ఎందుకు పొత్తు మీకు? హ్మ్. బీజేపీకున్న బలం ఎంతని? ఆ బలం మీకు కూడితే మీకెంత బలం వస్తుందని? బీజేపీ కంటే 0.25% అయినా సరే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ బలం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అవును. బీజేపీ 0.5% సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 0.85 సాధించింది. కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు లేదు మీకు? వాళ్ళకంటే మెరుగ్గా కమ్యూనిస్టులున్నారు. వాళ్ళతోటి ఎందుకు పొత్తు లేదు మీకు? అంటే పైనున్న బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు ఏదైనా మ్యానిప్యులేట్ జేస్తారు. మనకు పనికొచ్చే విధంగా వ్యవస్థల్ని వాడతారు. అక్కడే వచ్చింది దరిద్రం మొత్తం. మీ హ్మ్. ఆలోచనలోనే ఉంది. వ్యవస్థల్ని మీరే నాశనం జేస్తా ఉన్నారు. మీ ఆలోచనే నాశనం జేస్తా ఉంది. బీజేపీ తోటి పొత్తే ఎందుకు? కాంగ్రెస్ తోటి ఎందుకు లేదు? సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వు. డెఫినిట్‌గా సార్. ఈళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టు ఏంటంటే నిజంగా గనక పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ యునైట్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ యునైట్ అవ్వాల్సింది కాంగ్రెస్‌తో, కమ్యూనిస్టులతో. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎంతో కొంత పోరాడుతా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా బీజేపీ మేనేజ్ చేసిన వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసిన వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో కనీసం కంటే ఇక్కడ మీకు ఒక గూడా ఐడియాలజీ మ్యాచ్ అవుతుంది. బీజేపీ కంటే ఈ 2 పార్టీలు బలంగా ఉన్నాయి. అవును. ఆంధ్రప్రదేశ్ అవును. యాహ్! ఇసుమంతైనా సరే, హ్మ్. చీమ తలకాయ ఎంతైనా సరే, బీజేపీ కంటే ఈ 2 పార్టీలు మెరుగ్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. హ్మ్. మెరుగ్గా ఉన్నోడిని కలుపుకుంటామా? బలం హ్మ్. లేనోడిని కలుపుకుంటామా? ఆలోచించి చెప్పు. పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పాలి దీనికి సమాధానం. ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీతో పొత్తు? కింద తిట్టేవాళ్ళు గూడా ఆలోచించుకోండి మీ నాయకుడు ఎట్లాంటోడో. ఆ! మమ్మల్ని తిట్టి ఏం ఉపయోగం ఏం రాదు.
అలాగే సార్. ఇప్పుడు ఉపయోగం ఏమీ లేదు. ఆళ్ళ మా మొట్టం తాకం. ఆళ్ళన్నయ్య ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్‌లో కలిపాడు. ఈయన తమ్ముడు ఈ ఆ రోజు రోజు వేరే బీజేపీ పార్టీ ఉంటే దాంట్లోకే దాంట్లో పోయేవాడు. కలిపేవాళ్ళు. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి తమ్ముడు బీజేపీతో పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు. అక్కడికి పరిగెత్తున్నాడు. అవును. రేపొద్దున కాంగ్రెస్ వచ్చిందనుకోండి, మళ్ళా రామ్ చరణ్ పార్టీ పెడితే కాంగ్రెస్‌లో పెడతాడు. లేదంటే కమ్యూనిస్టులు వచ్చారనుకోండి కమ్యూనిస్టులతో కలుస్తారు. అలా చూడండి హ్మ్. ఇందులో కూడా వారసత్వమే కంటిన్యూ అవుతుంది. అంతే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.